తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు యూరియా కొరతపై ఆందోళన వ్యక్తమవుతున్నాయి. మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఆత్మకూరు పీఎస్సీఎస్ కార్యాలయంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించి యూరియా కొరతపై పీఎస్సీఎస్ అధికారులను నిలదీశారు. ఇక రైతులకు సకాలంలో సరిపడా యూరియా అందజేయాలని, అదేవిధంగా వెంటనే రైతులకు టోకెన్లు ఇవ్వాలని పీఎస్సీఎస్ అధికారులు డిమాండ్ చేశారు. ఎకరాలకు 2 బస్తాలు ఎక్కడ లేవు. మొన్న రామోహన్ సార్ మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి యూరియా ఇవ్వాలంటే మాకు సస్యశ్యామలంగా యూరియా ఉంది అని డీసీసీ చైర్మన్ గారు వచ్చి అందరు రైతులకు అందరికి యూరియా ముట్టిందని చెప్పిండు. ఇక్కడికి వస్తే 200-300 మంది రైతులు ఉన్నారు. చెప్పులు లైన్ లో పెట్టిండ్రు, రాళ్ళు లైన్ లో పెట్టిండ్రు, పోలీసు పహార్ల యూరియా పంపిణీ చేస్తున్నారు. ఇక్కడికి వస్తే చైర్మన్ గారు లేరు, సిఇఓ గారు లేరు, అధికారులు కూడా ఎవరు కూడా లేరు. రైతులు ఇక్కడే టిఫిన్ బాక్సులు కట్టుకొని ఇక్కడనే అన్నం తింటున్నారు. ఈ దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిందంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి ఎప్పుడు రాలేదు. ఈ గవర్నమెంట్ రేవంత్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలాంటి దుస్థితి పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నాము. ఇప్పుడు సిఇఓ గారు వచ్చే దగ్గర మేము ఇక్కడనే ధర్నాకి ఇక్కడనే కూర్చుంటాం రైతులతో పాటు. రైతులకు యూరియా సకాలం అందించే వారు కూడా మేము ఇక్కడనే ఉంటామని మనవి చేస్తున్నాం.